మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మా ఆడబిడ్డలందరూ ఈరోజు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇడిపోయినప్పుడు తెలంగాణకు మనకు హైదరాబాద్ సిటీ ఉంది. ఆ సిటీ కూడా ఎవరు డెవలప్ చేశారో మీకే తెలుసు. సైబరాబాద్ తో మొదలుపెట్టి ఔటర్ రింగ్ రోడ్డు గాని, ఇంకో పక్క విమానాశ్రయం గాని, నాలెడ్జ్ ఎకానమీకి అన్ని మనం చేసిన పనులే. ఎవరినైనా సరే అక్కడ చిన్న ఆటో డ్రైవర్ని అడిగినా ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడైనా చెప్తారు. అది అయిన తర్వాత మీరు చూస్తే మనకు వాళ్ళకి తలసరి ఆదాయ వ్యత్యాసం 30% ఉంది. అంటే అక్కడ కంటే మనం 30% తెలంగాణ కంటే తక్కువ ఉంది. నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నా, ఒక రోషంగా తీసుకున్నా. నేను డెవలప్ చేసిన హైదరాబాదు తెలంగాణకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు. నేను కష్టపడాలని అమరావతి, పోలవరం పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చాను. ఒక 5 ఏళ్లలో కియా మోటార్స్ తీసుకొచ్చి ప్రపంచమంతా కార్లు పరిగెత్తే పరిస్థితి వచ్చిందంటే, కరువు జిల్లా అనంతపూర్లో కార్ల పరిశ్రమ వచ్చిందంటే అది మన బ్రాండ్ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. అది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మనం ఓడిపోయాం. ఓడిపోతే నేను ఆ రోజు 5 ఏళ్లు కష్టపడి 35% వ్యత్యాసాన్ని 27% తగ్గించాను. మనం ఓడిపోయి 19 నుంచి 24 వరకు 45% పెరిగిపోయింది వ్యత్యాసం. అంటే ఒకప్పుడు 35 నా సమర్థత వల్ల 27%, ఇప్పుడు అసమర్థ ముఖ్యమంత్రి వల్ల 40%. ఇతనే ఉంటే మనకు వాళ్లకు 100% పెరిగిపోతుంది. ఇది నీ అభివృద్ధి అని నేను అడుగుతున్నా. నువ్వు చేసింది ఇదే కదా అని నేను అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. సమిక్షేమం సమిక్షేమం అంటాడు. నీ సమిక్షేమం కాదు, సంక్షోభం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 కార్యక్రమాలు ఇచ్చానా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నేను అన్నా క్యాంటీన్ ఉందా? ఈరోజు తమిళనాడులో ఉందా లేదా? కర్ణాటకలో ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేదని అడుగుతున్నా. రెండోది, ఇంకో పక్క మీరు చూస్తే చంద్రన్న బీమా ఉందా? ఇప్పుడు పెళ్లి కానుకలు ఉన్నాయా? దుల్హాన్ ఉందా? రంజాన్ తోఫా ఉందా? రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఉందా? విదేశ విద్య ఉందా? స్టడీ సర్కిల్ ఉందా? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయని అడుగుతున్నా. చేనేతలకు, మత్స్యకారులకి సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? డప్పుకారులకి ఆ రోజు నేను ఉండగా పెన్షన్లు ఇచ్చా, అవన్నీ వస్తున్నాయా? ఎస్సీలకు సబ్ ప్లాన్ వస్తా ఉందని అడుగుతున్నా. బీసీలకు సబ్ ప్లాన్ ఉందని అడుగుతున్నా. ఆదరణ వస్తా ఉందని అడుగుతున్నా. మైనారిటీ కార్యక్రమాలు వచ్చాయని అడుగుతున్నా. ఏం చేశావు నీ సంక్షేమం? నేను 19.2% బడ్జెట్ లో పెట్టా. నువ్వు పెట్టింది 15%. 4% నాకంటే తక్కువ పెట్టి డబ్బా కొట్టుకుంటున్నావు. 24 గంటలు అది చేశా ఇది చేశా అంటావు. నీ డబ్బా మాను, వాస్తవాలు చెప్పు. నేను 100 కార్యక్రమాలు ఇచ్చా. నువ్వు ఇచ్చింది నవరత్నాలు కాదు, నవ మోసాలవి. మద్యపాన నిషేధం అని మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన వ్యక్తివి నువ్వు. అందుకే తమ్ముళ్ళు మీరందరూ ఒకటేసారి ఆలోచించుకోవాలి.